ఫస్ట్ డే టీటీఎఫ్ టాస్కులు 3 టాస్కులు చాలా అద్భుతంగా జరిగాయి. సో ఏం జరిగింది ఏంటి అనేది మాట్లాడుకుందాం. యాజ్ యూజువల్ చిన్న చిన్న గొడవలు జరిగాయి. సో గొడవల్లో తప్పు ఎవరిది ఏంటి అనేది కూడా క్లారిటీగా మాట్లాడుకుందాం. సో బిగిన్ చేసే ముందు సో డెఫినెట్లీ ఇమాన్యుయల్ చాలా బాగా ఆడాడు. 2 టాస్కులు గట్టిగా ఆడాడు. సో చెప్పారు కదా, ఆట అదృష్టం 2 ఉన్నవాడు ఇమాన్యుయల్ అని. 3వది టాస్క్ ఏదైతే జరిగిందో బర్నీ గారు వాళ్ళ టాస్క్లో సో తనుజ కొంచెం తెలివి ఉపయోగించింది. సో డెమోను కొంచెం ఫిజికల్ వైపు వెళ్ళాడు, అంటే టూ మచ్ ఫిజికల్ కాకపోయినా కానీ సో ఫిజికల్ వైపు వెళ్ళిపోయి లాజిక్ మిస్ అయ్యాడేమో అని అనిపించింది డెమో ఉంది. సో అసలు అదేంటి అనేది కూడా మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి చూడండి. అండ్ చాలా మందికి అనిపించేది సో తనుజాని బిగ్ బాస్ టీం మళ్ళీ యాజ్ యూజువల్ గెలిపించేశాడు. సో ఇలాంటి మాటలే వస్తాయి. సో దాని గురించి కూడా క్లారిటీ ఇచ్చుకుందాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో తనుజ డెమోన్కి సారీ చెప్తూ ఉంటుంది. సో నిన్న చాలా గట్టిగా అరిచేసింది తనుజ. సో చాలా కోపంతో గట్టిగా మాట్లాడేసింది. ఆబ్వియస్లీ ఆ అమ్మాయి రియలైజ్ అయింది, మనం నిన్న తప్పనే చెప్పాము ఎపిసోడ్లో కూడా. సో ఇప్పుడు కూడా తనే రియలైజ్ అయింది హౌస్ లోపల. సో డెమోన్కి సారీ చెప్తుంది. నువ్వు పెట్టిన పాయింట్స్ కరెక్ట్గా పెట్టుంటే నేను బాధపడేదాన్ని కాదురా, చెప్పాల్సింది కదా అందరూ నామినేషన్స్లో ఉండాలి అని. ఆ పాయింట్ ఒకటి చెప్పుంటే సరిపోయేది కదా. నువ్వు పెట్టినందుకు కూడా కాదు, నీ మీద ఎట్లా అరిచానో తెలుసా, అది నాకే నచ్చట్లేదు, నాకు నేనే నచ్చట్లేదు, అది నాకే నచ్చట్లేదు, నాకు నేనే నచ్చట్లేదు అన్నప్పుడు తినే నచ్చట్లేదు, ఆ పని చేసిన తనకే నచ్చట్లేదు అన్నప్పుడు సో చూస్తున్న ఆడియన్స్లో కూడా చాలా మందికి అది నచ్చలేదు. క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు అంతలా నడుస్తుంది అని. ఎందుకంటే తను ఒక సాఫ్ట్ స్పోకెన్ లో మాట్లాడుతున్నాడు, పెద్దగా ఏం మాట్లాడట్లే, టూ మచ్గా కూడా అరవట్లేదు. సో చాలా సాఫ్ట్ స్పోకెన్తో మాట్లాడుతున్నప్పుడు తిని కొంచెం గట్టిగా అరిచి మాట్లాడలేదు, జస్ట్ ఓవర్ ల్యాప్ చేస్తున్నాడు. అది మనోడికి అలవాటే ఓవర్ ల్యాప్ చేయడం అనేది. సో తను మాట్లాడుకుంటూ ఉంటాడు కాబట్టి ఓవర్ ల్యాప్ చేయడం అలవాటు. దానికి తను ఎక్కువగా ఓవర్ రియాక్ట్ అయింది ఆ రోజు నిన్న నామినేషన్స్లో. తను ఈరోజు రియలైజ్ అవుతుంది అనమాట. సో డెమోన్ పవన్ మీద అరిచినందుకు, డెమోన్ అయిపోయింది కదా, దాని గురించి ఎందుకు, నేను కూడా సారీ చెప్పా కదా, అసలు అలా జరిగినందుకు నేను కూడా సారీ చెప్పా కదా అని. ఎందుకు సారీ చెప్పారంటే సో వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్న డిస్కషన్స్ ఏవైతే ఉన్నా ఆ డిస్కషన్స్ అయిపోయినవి అవన్నీ తీసుకొచ్చి అక్కడ నామినేషన్స్లో పెట్టినందుకు తను వెళ్ళి ఫోర్స్ఫుల్గా బాటిల్ కొట్టుకుంది కదా. ఆ ఫోర్స్ఫుల్గా వెళ్ళి బాటిల్ కొట్టుకోవడం మాత్రం నాగార్జున సార్ మళ్ళీ వేసుకుంటాడు ఆ అమ్మాయిని. నీకు ఎందుకమ్మా అంతలా ఉన్నా, వాళ్ళు కదా కొట్టాల్సింది, ఎందుకు నీకు అంత ఆవేశం. బేసిక్గా అది దెబ్బ కూడా తగలదు, ఎంత గట్టిగా కొట్టుకున్నా కానీ అది దెబ్బ తగలదు. సో క్లియర్, సో షీ నోస్ అది దెబ్బ తగలదని. బట్ ఆ ఆవేశంలో వెళ్ళి కోపంతో వెళ్ళి కొట్టుకుంది అంతే. అది నిజంగా బాటిల్ కొట్టుకుంటే రక్తం వచ్చేలా కొట్టుకుంటుంది అమ్మాయి వెళ్ళా. కాకపోయినా నాగార్జున సార్ దీని మీద ఖచ్చితంగా అమ్మాయిని తిడతాడు. సినిమారం అంటే నాగార్జున సార్ తనుజాని తిట్టాలి, తెలియదు కదా. లేకుంటే నాగార్జున సార్కి అసలు ఇంటికి వెళ్ళి తినబుద్ది కదా, మనకు తెలిసిందే కదా ఆ విషయం. సో తనుజ బ్యాడ్ అయింది నేను, ఓకేనా, రాక్షసులా బ్యాడ్ అయిన సంగతి కూడా అమ్మాయి లోపల ఉన్న అమ్మాయికి అర్థమైందంటే క్లారిటీగా ఏ రేంజ్లో అరుచుంటుందో మీరు ఆలోచించండి. అది రాక్షసులాగా కనిపించుంటా నేను ఎంత ట్రిగ్గర్ అయ్యానో తెలుసా. మరి ఎవరు అవ్వమన్నారండి ట్రిగ్గర్ మిమ్మల్ని, ఎందుకు అయ్యారు మీ ట్రిగ్గర్, అసలు ట్రిగ్గర్ ఎందుకు అయ్యారు సమాధానం చెప్పాలి. ట్రిగ్గర్ ఎందుకు అయ్యారు అంటే సో డెమోన్ మీద ఎక్కడో తనకి కోపం ఉంది. అది ఋతు విషయంలో అవ్వచ్చు, వేరే విషయాల్లో అవ్వచ్చు. సో డెమోన్ మీద కొంచెం కోపం ఉంది, ఆ కోపం అక్కడ కనిపించింది. నేను అదే చెప్తుంది, ఎక్కడ చూపెట్టాలో కోపం అక్కడే చూపెట్టాలి. సో వేరే దాని మీద చూపెట్టినప్పుడు ఏమైందంటే అది వేరేలా ప్రొజెక్ట్ అయింది అనమాట. అది ఆ విషయం అమ్మాయి తొందరగా తెలుసుకుంది కాబట్టి కొంచెం గ్రేట్. డెమో నువ్వు అలా ఏమనుకోకు, మంచోడబ్బా కుర్రరా, అలా ఏమనుకోకు. తను డిస్కస్ చేసుకుంది, నువ్వు అక్కడ బయట డిస్కస్ చేసుకుంది, నువ్వు తీసుకొచ్చి నామినేషన్స్ చెప్తే కోపం రాదా డెమోన్ అని ఈ అమ్మాయి అడుగుద్ది. సేమ్ పాయింట్. ఇటు పక్క ఇమాన్యుయల్ సంజన మాట్లాడుకుంటుంటారు. ఇమాన్యుయల్ ఒక పాయింట్ మాట్లాడతారు, నామినేషన్ చేయని దానికి ఎందుకు ఏడ్చింది మమ్మీ సంజన గారు. సీజన్ ఎండ్ వచ్చింది కదా, సో ఫ్రెండ్లీగా ఉండి నువ్వు కూడా ఫ్రెండ్లీగానే ఉండు అని చెప్పి తినంటారు. చాలా మంచిగా చెప్తున్నారు. ఇక్కడ సంజన గారు యాక్చువల్గా ఇమాన్యుయల్ విషయంలో బాధపడ్డారు. ఒక మాట అంటారు సంజన గారు టాస్క్ అయిపోయిన తర్వాత, రాంగ్ పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నాను అని. సో అది కొంచెం బిట్ కన్ఫ్యూజన్ ఉంది. అక్కడికి వచ్చాక కొంచెం క్లారిటీగా మాట్లాడుకుందాం. అది ఎవరిని అన్నారు ఏంటి అనేది. సంజన గారు మనసులో బాధ అయితే ఉండిపోయింది. ఇమాన్యుయల్ కూడా గేమ్ అలాగే ఆడినట్టు కనిపిస్తుంది. మాట్లాడుకుందాం. ఇక్కడ ఇమాన్యుయల్, నువ్వు నా ఫ్రెండ్ తనుజ గురించి, తనుజ నేను ఏవైతే మాటలు చెప్పిందో తిన అవే మాటలు ఇక్కడ చెప్తున్నాడు. అంటే దీని పాయింట్ ఆఫ్ ఏంటంటే మేబీ అమ్మాయి అక్కడ సింపతి తెచ్చేసుకుందేమో, నన్ను విలన్గా చేసేసిందేమో అని చెప్పి సో తిను మళ్ళీ ఇక్కడ వాళ్ళ అమ్మతోటి చర్చిస్తున్నాడు అనమాట ఆ పాయింట్లు. ఇంకా అర్థం కాలేదు ఇమాన్యుయల్కి అక్కడ. అంటే ఆ అమ్మాయి కొంచెం అక్కడ డ్రామా ప్లే చేసిందేమో నన్ను విలన్ చేయడానికి అని ఇమాన్యుయల్ ఫీల్ అవుతున్నాడు. నువ్వు నా ఫ్రెండ్వి, నన్ను నామినేట్ చేసావంటే ఫ్రెండ్ అన్నంత మాత్రం నామినేట్ చేయకూడదని రూల్ ఎక్కడైనా ఉందా చెప్పు మమ్మ. నాకు తప్పు అనిపించింది, నేను నామినేట్ చేశా.
సో తప్పు అనిపించింది, నామినేట్ చేశాను. అంటే అలా త్యాగం చేయటము అది అన్నది అసలు నాకు నచ్చలేదు, నేను నామినేట్ చేశాను అంటున్నాడు. బట్ ఆ ఒక్క పాయింట్ కాకుండా ఆ ఒక్క పాయింట్ కూడా తప్పు కాదు బేసిక్గా. సో తను చెప్పిన పాయింట్స్ అన్నీ కరెక్ట్గానే. సో ఆ రోజు మనోడు ఎందుకు తీసేయడానికి తను తీసేసినప్పుడు తను ఏదైతే రీజన్స్ చెప్పాడో సో తిని కూడా అలాగే రీజన్స్ చెప్పింది. ఆ రీజన్స్ ఏం ఒక్క రీజన్ కూడా తప్పు కాదు. సో తినికి అది నచ్చలేదు అంట. సో కాబట్టి ఆ రోజు చెప్పిన పాయింట్స్ అన్ని కేవలం ఆ అవినాష్ వచ్చి తనని టార్గెట్ చేస్తే నీకు గేమ్ ఉంటుంది అని చెప్పడం వల్ల చేసిందే అని క్లియర్గా ఆ రోజు ఎస్టాబ్లిష్ అయింది. అది ఎంత చెప్పుకున్నా కానీ సో ఆ రోజు జరిగింది అదే కాబట్టి అది మారదు కాబట్టి సో టార్గెట్ చేశాడనే తెలుస్తుంది ఎంత మన ఇమాన్యుల్ కవర్ చేసుకున్నా కానీ. మళ్ళీ ఇటు పక్క తనూజ డెమోను సో సారీ డెమోన్ నామినేషన్స్లో నేను హర్ట్ చేస్తుంటే ఐఎమ్ వెరీ సారీ డెమోన్ అని చెప్పి తనూజ అగైన్ సారీ చెప్పుద్ది డెమోన్కి. డెమోన్ నేను అస్సలు హర్ట్ కాలే, నేను అసలు హార్ట్కే తీసుకోలే. డెమోన్ నిజంగా మంచోడు. ఆ పిల్లడు డెమోని చూస్తుంటే నాకు ఎవరు గుర్తొస్తారంటే గట్టిగా గౌతమ్ గుర్తొస్తాడు. అది 7th సీజన్ అవ్వచ్చు, 8th సీజన్ అవ్వచ్చు. గౌతమ్ ఎంత ఫిజికల్ టాస్క్లు అయినా అవ్వచ్చు, ఎంత గట్టి టాస్క్లు అయినా అవ్వచ్చు, టాస్కుల్లో కూడా గొంతు పట్టేసుకొని పడేసి కింద పడేసి అది చేసి ఇది చేసినా కానీ పిల్లడు వచ్చి మళ్ళీ మామూలుగా మాట్లాడతారు. తన క్యారెక్టర్ని ఏమైనా గట్టిగా తిడితే తప్పితే ఆ అబ్బాయి అసలు రియాక్ట్ అవ్వడు. గౌతమ్ టాస్కులు ఎంత ఫిజికల్ అయినా కానీ అతని మీద అతను కొట్టినా కూడా పట్టించుకోడు. ఇక్కడ కూడా డెమోన్ అంతే మంచోడు బేసిక్గా. అంటే ఎక్కువగా అంటే లైక్ ఒక మాట అన్నా కూడా డెమోన్ అక్కడిదక్కడ వదిలేసి మళ్ళీ నార్మల్ అయిపోయి అందరితో మంచిగానే ఉంటాడు డెమోన్. అది బాగా నచ్చుద్ది నాకు డెమోన్లో. మళ్ళీ ఈ పక్క ఇమాన్యుల్ సంజన నాకైతే బాధేస్తుంది. తనుజ నాకైతే బాధేస్తుంది రా డెమోన్ అంటది. ఇమాన్యుల్ నువ్వు ఫ్రెండ్ కాదని నా మొహాన్ చెప్పేసి ఇప్పుడు వచ్చి చెప్పినంత మాత్రాన ఫ్రెండ్ అయిపోకుండా పోవు అని అంటే నేనేం చేయాలి? తనే కదా ఫ్రెండ్ కాదని చెప్పి మొహాన్ చెప్పింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి అలా అన్నంత మాత్రం నువ్వు ఫ్రెండ్ కాకుండా పోవు అంటే నేనేం చేయాలి దానికి? నాకు ఏడుపు వచ్చేస్తుంది, ఒక పక్క తినికి ఏడుపు వచ్చేస్తుందంట. అది మామూలుగా కదా అసలు. సో నేను ఈ అమ్మాయి కోసం ఎంత నేను నిలబడితే ఈరోజు నా కోసం నిలబడలేదని ఏడుస్తుంటే నేనేం చెప్పాలి దేవుడా అని చెప్పి ఇమాన్యుల్ ఫీల్ అవుతున్నాడు. అది నాకు అర్థం కాలేదు మా అమ్మ. అదనమాట. సో తను వచ్చి తన బాధ అక్కడ చెప్పుకోవడం. సో ఇమాన్యుల్కి అది మళ్ళీ బ్యాడ్గా వెళ్ళిందేమో అని చెప్పి వాళ్ళ మమ్మతోటి ఇంకొకసారి కూర్చొని చర్చిస్తున్నాడు అనమాట. మమ్మతో కూర్చొని చర్చిస్తా అంటాడు. మమ్మకి పెట్టాడు పోటు అని మమ్మ ఫీల్ అవుతుంది. సో టీటీఎఫ్ టాస్క్ స్టార్ట్ అయ్యాయి. సో ఆ ముగ్గురిని బిగ్ బాస్ ఎవరి కలర్స్లో వాళ్ళు నిలబడ్డారు. బిగ్ బాస్ ముగ్గురిని ఎంచుకోమని చెప్తాడు. ఇక్కడ బిగ్ బాస్ ముగ్గురిని ఎంచుకోమని చెప్పినప్పుడు రితు ఎదవ ఓవర్ యాక్షన్ కాకపోతే అక్కడ ఫస్ట్ ఏమైనా యాక్చువల్గా కొన్ని బిట్లు కూడా కట్ చేశారు. ఫస్ట్ సంజన గారు అంటారు ముగ్గురు అబ్బాయిలు ఆడిని సో మనం నెక్స్ట్ ఆడుకుందాం అని చెప్పి సంజన గారు అంటారు. సో దానికి తనుజ గారు ఫస్ట్ తను కూడా ఆడదాం అనుకుంది. తను కూడా ఆడదాం అనుకుంటుంది. సో అక్కడ అందరూ ఆడదాం అనుకుంటారు. బట్ సంజన గారు అంటారు సరే ఫస్ట్ డెమోని కళ్యాణ్ని ఇమాన్యుల్ని ఆడించమని చెప్పి లైవ్లో ఉంటుంది. ఆ బిట్ కూడా కట్ చేశారు. సంజన గారు డైరెక్ట్గా నాకు ఓకే ఇద్దరు అబ్బాయిలతో ఆడతానన్నప్పుడు నేనైనా ఆడతాను అంటే డెమోని కొంచెం డౌట్గా ఉన్నప్పుడు సో వాళ్ళిద్దరితో ఆ డెమోని ఆడడానికి కొంచెం డౌట్ ఉన్నప్పుడు పర్లేదు నేనైనా వెళ్ళి ఆడతానని చెప్పి సంజన గారు అంటారు. నాకేం పర్లేదు అది మైండ్ గేమ్ అయినా అవ్వచ్చు అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు. సో అలా ఆడినప్పుడు తనుజ ఏమంటుంది వెంటనే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. తనుజ ఏమంటుంది లేదు వాళ్ళు ముగ్గురు ఆడినా నాకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు ముగ్గురు ఆడతా అంటారు కదా ఓకే నాకు అని చెప్పి బర్నీ గారు కాదు డెమోను వాళ్ళిద్దరి మధ్య ఉంటే సో డెమోని ఆడమంటాడు బర్నీ గారు. వెనక నుంచి తనుజ వద్దు నువ్వు వద్దు అంటది. ఎందుకంటే వాళ్ళిద్దరితో ఆడితే ఖచ్చితంగా ఓడిపోతారు ఖచ్చితంగా. ఎవరు కళ్యాణ్ తోటి కానీ ఇమాన్యుల్తో ఆడితే. సో డెమోనే ఆడమని చెప్పనివ్వు అని చెప్పి తనుజ అక్కడ అంటుంటుంది అనమాట. బర్నీ గారు నేను ఆడతా అంటే వద్దు ఆ డెమోనే ఆడనివ్వు అన్నట్టు తనుజ అంటుంది. నాకు వాళ్ళు ముగ్గురు ఆడటం ఓకే అని చెప్పుద్ది. సో అది రితుకి అర్థం కాకట సో రితు నేను వెళ్తా అని చెప్పి అక్కడ గొడవ చేస్తా ఉంటుంది అనమాట. సో బర్నీ సుమనన్న వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే సో రితు వచ్చింది అనమాట. నేను ఆడాలనుకుంటున్నాను ఆ ముగ్గురితోటి, మరి బర్నీ గారు ఎవరిని ఆపుతామంటే నేను ఎవరిని ఆపను, నేను ఎవరిని డ్రాప్ చేయించను, నేను చెప్పలేదు కదా వాళ్ళ ముగ్గురు నేమ్స్, సో నాకు ఆడాలనుంది, నా నేమ్ నేను చెప్పుకుంటా, ఐ వాంట్ టు ప్లే అని చెప్పి సో బయటకు వచ్చింది అనమాట. వీళ్ళు అక్కడ కూర్చో ఉన్నారు. సో సంజన వచ్చి చెప్పుద్ది రితు ఆడాలనుకుంటుందంట ఫస్ట్ రౌండ్లో అంటే తను అప్పుడు రితుని అడుగుద్ది మాట్లాడేవా డెమోన్ తోటి అని. ఎందుకంటే అప్పుడు తిని అంటది డెమోన్తో మాట్లాడేది ఎందుకు, తనేం డ్రాప్ అవ్వని అంటున్నాడు, తన గేమ్ తను ఆడతాను అంటున్నాడు, నా గేమ్ కూడా నేను ఆడతానని చెప్తున్నాను అని చెప్పి తిని అంటది. సో ఇక్కడ మళ్ళీ ఇమాన్యుల్ అంటాడు మేము ఆడతామని ఫిక్స్ అయ్యాం మేమిద్దరం, ఓకేనా మేమిద్దరం, వాళ్ళిద్దరిలోనే బర్నీ గారు ఆరు డెమోన్ అని చెప్పి సో వాళ్ళిద్దరిలో సో డెమోన్ ఫిక్స్ అయ్యాడు అని చెప్పి చెప్తుంటుంది అనమాట. మధ్యలో కళ్యాణ్ వచ్చి బర్నీ గారు గివ్ అప్ ఇవ్వటం వలన సో డెమోన్ వచ్చాడు గేమ్లోకి అని కళ్యాణ్ అంటాడు.
ఐ వాంట్ టు ప్లే అని చెప్పి రితు అంటది. అనవసరం రితుకి. బట్ రితు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అది మేబీ ఫిజికల్ టాస్క్ పెడితే సో ఆ ఇద్దరు అబ్బాయిలతో ఆడితే మనకు కూడా ఎక్స్పోజర్ దొరుకుద్ది, మనం కొంచెం గట్టిగా కష్టపడితే సో మనకి ఆడియన్స్ లో ఒక సింపతి వర్కౌట్ అయ్యిద్ది అని చెప్పి ఈమె ప్రయత్నాలు ఏమన్నమాట. అంతకంటే ఇంకా బెటర్ థింగ్ ఏం లేదు అక్కడ. సో ఆడితే ఆ ఎక్స్పోజర్ దొరుకుద్ది అనే ఒకే ఒక రీజన్ తోటి ఆ అబ్బాయిలతో నేను కూడా ఆడతాను తను అంటది. సంజన గారు నాకు ఫస్ట్ రౌండ్ ఓకే, సెకండ్ రౌండ్ ఓకే, నాకు ఫస్ట్ రౌండ్ అయినా సెకండ్ రౌండ్ ఓకే అయినా సంజన గారు అంటుంటారు. మళ్ళీ తనుజ సెకండ్ రౌండ్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది, వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది, లేదా మళ్ళీ ముగ్గురు అనేది బిగ్ బాస్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది మోస్ట్లీ అని చెప్పి అంటుంటుంది. మరి నేను వెళ్తా అంటే సుమనన్నతో చెప్తాను, నేను వెళ్తానంటే ఇట్లా అనింది తనుజ అని. ఎందుకు వాళ్ళిద్దరితో వెళ్తే ఓడిపోతావు, మీరు ఆగండి అని చెప్పి తనుజ ఆపొద్దు అనమాట ఆయన. అప్పుడే ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒక ఆడియో ఫంక్షన్ ఉంటుంది సార్, రామ్ చరణ్ పైకి లేస్తుంటే కూర్చో సెక్యూరిటీ అంతా క్లియర్ చేసి అట్లాగా ఆ టైప్లో ఆపొద్దు అనమాట. నెక్స్ట్ రితు ఫస్ట్ రౌండ్ అప్పుడు సంజన గారు అంటారు మళ్ళీ బయట ఇక్కడ కాన్వర్జేషన్. ఓకే ఫస్ట్ రౌండ్ ముగ్గురు అమ్మాయిలు ఆడతా అంటే నాకు ఓకే అని చెప్పి సంజన గారు అంటారు. నాకు ఓకే అని రితు అంటది. అప్పుడు కళ్యాణ్కి మండిద్ది, మామూలు కూడా కళ్యాణ్ మీరు ఆ ఫస్ట్ 3 girls 3 boys అంటే ఆపేసేయండి, నాకు అది వినడానికి చాలా డిస్టర్బెన్స్గా ఉంది, ఆ ఓటే నాకు నచ్చట్లేదు అని కళ్యాణ్ అంటాడు. కరెక్ట్ పాయింటే కదా, ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ఏంది, అక్కడ అబ్బాయిలు అమ్మాయిలు ఈక్వలే కదా. బిగ్ బాస్ అందరికీ సమానంగా వచ్చేలాగా టాస్క్లు పెడతారు. అబ్బాయిలు ఇద్దరు ఉన్నంత మాత్రాన తీసుకొచ్చి ఒక 10 సిమెంట్ బస్తాలు పెట్టి ఇక్కడి నుంచి అక్కడ పెట్టాలి సిమెంట్ బస్తాలు అని చెప్పడు కదా. అబ్బాయిలు ఆడితే ఎలా టాస్క్ పెట్టాలి, అమ్మాయిలు అబ్బాయిలు కాంబినేషన్ ఉంటే ఎలాంటి టాస్క్ పెట్టాలి, సో ఎఫర్ట్స్ గట్టిగా ఇచ్చే టాస్కులు, అమ్మాయిలు కూడా ఇవ్వగలిగే టాస్కులు, లాస్ట్ వరకు ఉండగలిగే టాస్కులు ఇలాంటివి పెడతారని చెప్పి కళ్యాణ్ కూడా తెలుసు కాబట్టి కళ్యాణ్ ఆ మాట అంటారు. మళ్ళీ మాట మీరు ముగ్గురు అమ్మాయిలు ఇట్లా మాట్లాడకండి, నాకు అది నచ్చట్లేదని కళ్యాణ్ సూపర్ మాట అంటాడు, బాగా నచ్చింది. నెక్స్ట్ తనుజ రితు అంటది 3 పేర్లు ఎందుకు, ఆ 3 పేర్లు అసలు ఎవరు చెప్పారు ఏంటని తను రితు అడుగుతుంటే కళ్యాణ్ 3 పేర్లు చెప్పలే ఓకేనా, ముగ్గురం పిచ్ చేసుకున్నారు, మిగిలిన వాళ్ళంతా అక్కడ సైలెంట్ ఉన్నారు, మేము ముగ్గురం పిచ్ చేసుకున్నాం అంటే రితు ఎవరు సైలెంట్ ఉన్నారు, మీరు ఫస్ట్ నేను భరణి గారు అని అన్నారు ఓకేనా, నువ్వేగా ముగ్గురు నేమ్స్ చెప్పింది, నువ్వేగా అంటే చెప్పుకునే ఛాన్స్ లేకుండా మీరే ఓకే అనేసి అది ఇదని మాట్లాడేసుకున్నారని చెప్పి రితు ఇంకా అరస్తానే ఉంటుంది. ఆ అమ్మాయి నన్ను అడగలేదు, నా పేరు చెప్పలేదు, నన్ను అడిగారా మీరు, నా ఒపీనియన్ తీసుకున్నారా మీరు, సో నా ఇష్టం నా గేమ్ నేను ఆడతానని చెప్పి ఈ పిల్ల అసలు కంటిన్యూస్గా చేస్తూ ఉంటుంది. బుర్ర పెట్టి ఆలోచించాలా, ముగ్గురు అబ్బాయిలతో ఆడుతున్నారు చెప్పారు కదా, సో ఆ అమ్మాయి తెలివితేటలు అవి. ఇక్కడ తను చేయమంటది వాళ్ళు ముగ్గురు ఆడుకొని వాళ్ళ ముగ్గురు ఒకళ్ళు గెలవనివ్వు, సో వాళ్ళిద్దరు పక్కన ఉంటారు, నెక్స్ట్ మేబీ వాళ్ళలోంచి ఒకళ్ళు మనల్ని సెలెక్ట్ చేయొచ్చు, లేకుంటే వేరే ముగ్గురికి బిగ్ బాస్ టీం ఇంకొక ముగ్గురికి, అయితే ఫస్ట్ ముగ్గురినే బిగ్ బాస్ సెలెక్ట్ చేశారంటే ఒక టాస్క్ అయిపోయిన తర్వాత ఎవరైతే గెలుస్తారో ఆ గెలిచిన వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాత్రమే గేమ్ ఆడాలి. సో దాని తర్వాత మళ్ళీ ఇంకొక ముగ్గురిని సెలెక్ట్ చేస్తారన్న సంగతి తనుజ క్లారిటీ ఉన్నట్టుంది. సో అందుకని ఆ నెక్స్ట్ ముగ్గురులో మనం వెళ్దాము, ఆగు రితు ఆగు అని చెప్పింది. రితుగా ఆగుంటే మేబీ సంజన గారు మనవాడు సెలెక్ట్ చేసుకోకపోయింటే సో సంజన గారు రితు తనుజ వాళ్ళు ముగ్గురని ఆడేవాళ్ళు, లేకుంటే తనుజ రితు భరణి గారు ఎలా అయినా ఆడేవాళ్ళు. సో కొంచెం ఛాన్సెస్ ఉండేవి. అక్కడ డెమోన్తో అక్కడ ఇమాన్యుయల్ కళ్యాణ్ తోటి వెళ్తే ఆడటం గెలవడం కష్టం, చాలా గట్టిగా ఉంటుంది. సో టీటీఎఫ్లో ఫస్ట్లో పోకూడదు కదా, ఎక్కువసేపు ఉండాలి కదా అని చెప్పి వీళ్ళ ఆలోచన వీళ్ళ ఉంటాయి. రితు ఏంటి వాళ్ళతో వెళ్తే మనకి సింపతి దొరుకుద్ది అని చెప్పి రితు ఆలోచన రితుది. మీరు ఓకే అన్నారు కదా కళ్యాణ్ అంటే నేను ఓకే అనలేదు, నేను నా పేరు చెప్పుకుంటున్నా అంతే అంటే సో సంజన గారు వచ్చి నువ్వు రితుని తను చదువుతుంది, నువ్వు రితుని సపోర్ట్ చేయి, నేను కూడా రితుని సపోర్ట్ చేస్తాను, మనం ముగ్గురం కలిసి గేమ్ ఆడదాం ఓకేనా, మన ముగ్గురమే గేమ్ ఆడదాం అన్నట్టు అంటది. సో తనుజ మళ్ళీ బయటకు వెళ్ళి వచ్చి నేను ఫస్ట్ వాళ్ళ ముగ్గురు అన్నారు, సో తర్వాత డెమోన్ అన్నాడు, సంజన గారు కూడా ఓకే వాళ్ళ ముగ్గురు ఆడిని బాయ్స్ ఆడినా నాకేం ప్రాబ్లం లేదన్నారు, సో నేను కూడా ఓకే అన్నాను, ఇప్పుడు నా డెసిషన్ నేను చేంజ్ చేసుకోను, వాళ్ళ ముగ్గురే గేమ్ ఆడతారు అంటే కళ్యాణ్ డెమోను ఇమాన్యుయల్ మాత్రమే గేమ్ ఆడతారు అన్నట్టు మాట్లాడుతుంటారు. రితు వచ్చి ఇండివిజువల్గా ఎవరు డెసిషన్ చెప్పలేదా, నా డెసిషన్ నేను చెప్పలేదు అని చెప్తుంటే భరణి ఇండివిజువల్గానే కాదు డెసిషన్ అందరు చెప్పారు కదా అని భరణి గారు మధ్యలో వస్తారు. ఇంతసేపు వాళ్ళు మాట్లాడారు, నువ్వు బయటకు వచ్చేసి ఇంతసేపు తనుజ అంటది, రితు ఇంతసేపు వాళ్ళు అక్కడ మాట్లాడారు కదా, మరి నువ్వు బయటకు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ నా ఆడతానంటావేంటి, అక్కడే చెప్పొచ్చు కదా నువ్వు అంటే, అక్కడ నన్ను ఎవరు చెప్పనిచ్చారు, నాకు అసలు నన్ను ఎక్కడ మాట్లాడిచ్చారు, అక్కడ నేను ఆలోచిస్తున్నాను, నేను ఆలోచించుకొని నేను ఇప్పుడు ఆడాలా సెకండ్ రౌండ్ ఆడాలా అని చెప్పి నేను ఆలోచించుకుంటూనే ఉన్నాను, ఈ ఆలోచించుకునే లోపల మీరు ఫిక్స్ అయిపోయారు, మీరు ఫిక్స్ అయిపోయి మీరు చేసుకున్నారు, అది ఎలా కుదురుద్ది అని చెప్పి రితు ఇక్కడ క్వశ్చన్ చేస్తుంది అనమాట. నా డెసిషన్ మీరు అడిగారా, అసలు నేను ఒప్పుకున్నాను వాళ్ళ పేర్లు చెప్పినప్పుడు, మీరు ఒక ఏదో 3-4 ఒప్పేసుకుంటే కరెక్ట్ కాదు కదా, నన్ను అడిగారా మీరు అని చెప్పి రితు అంటది. అక్కడంతా డెసిషన్ అయిపోయిన తర్వాత అక్కడ అంటే ఒప్పుకున్నట్టే కదా అంటే నేను అక్కడ ఒప్పుకోలేదు అని చెప్పి రితు అంటది. అప్పుడు వాయిస్ రైజ్ చేయాల్సి ఉంది కదా, మాట్లాడేటప్పుడు కామ్గా ఉండి అప్పుడు మాట్లాడవచ్చు కదా అని చెప్పి తనుజ.
సో ఐఎమ్ థింకింగ్ తనూజ, యాక్చువల్లీ ఇక్కడ తనూజకి అంత పెద్దగా అవసరం లేదు బేసిక్గా. అదే ప్రాబ్లం ఏంటంటే తనూజ గారు అనవసరం. ఇప్పుడు అక్కడ మిగిలిన వాళ్ళు ఎవరైనా గట్టిగా వస్తున్నారా ఫస్ట్? సో ఈ అమ్మాయి తను వెళ్తారు, గట్టిగా వాయిస్ రేజ్ చేస్తారు. సో దీనికి ఎందుకు వాళ్ళు మాట్లాడుకుంటారు కదా. సో తినైతే ఆడట్లేదు కదా గేము, తిని ఆడట్లేదు కదా, తిని సైలెంట్గా ఉండాలి కదా కొన్ని చోట్ల. సో తిను ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. చూసే వాళ్ళందరికీ ఏంటి, ఈ అమ్మాయి ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది, ఎందుకు అంత పెద్ద పెద్దగా అరుస్తుంది అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అక్కడ బేసిక్గా. దాని తర్వాత ఇంకా రితు అరుస్తూనే ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటుంది. సో ఫైనల్గా తనూజ వెళ్ళి డెమోన్తో మాట్లాడుద్ది. ఇంకా అమ్మాయి ఇంకా అరుపుడు అర్థం చేసుకొని ఈ పిల్ల వదలదురా బాబు అని చెప్పి పాపం మీ అమ్మాయి వెళ్ళి డెమోన్తో, అరే డెమోన్ అర్థం చేసుకోరా ప్లీజ్ ఈ ఒక్కసారికి, అంటే నువ్వు ఫిజికల్గా ఫిట్ ఉన్నావు, మంచిగానే ఉన్నావు, ఈ గేమ్ కాకపోయినా నెక్స్ట్ గేమ్ కూడా ఆడతావు, అంటే నువ్వేమి గివప్ ఇస్తున్నట్టు కాదు ఇది, బట్ నువ్వే కదా ఎప్పుడైనా ఓకే అన్నావు కదా, సో నెక్స్ట్ గేమ్ ఆడదు తను ఆడినివ్వు, ఒకవేళ నెక్స్ట్ గేమ్కి వేరే వాళ్ళు ఎవరైనా వస్తున్నా కూడా సో వేరే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి నిన్ను అన్నప్పుడు, సో వేరే వాళ్ళందరూ నేనే రిక్వెస్ట్ చేస్తాను, నేను పంపిస్తాను, సో ప్లీజ్ ఆ పిల్ల ఆడతానంటుంది కదా, ఆ పిల్లని పంపి అని చెప్పి ఈ అమ్మాయి రిక్వెస్టింగ్ అడుగుద్ది. డెమో నేను ఆలోచించి చెప్తానంటారు. మా అబ్బాయి కొంచెం డెమోను ఆలోచించి చెప్తానంటే, సో డెమోను ఓకే రితుని ఆడమని చెప్పంటారు. సో అప్పుడు ఫైనల్గా వీళ్ళంతా ముగ్గురు కలిసి వేరే వాళ్ళని బర్నీ గారికి కొంచెం మ్యాథ్స్ వచ్చి బర్నీ గారిని సంచాలకంగా పెట్టుకుందాం అని మన కళ్యాణ్ చెప్తే పాపం రితు అంటది డెమోని పాపం హెల్త్ కూడా బాగాలేదు, డెమోని సంచాలకంగా పెట్టుకుందాం అని చెప్పి డెమోని సంచాలకంగా పెట్టుకుంటారు. రితు నాకు ఎవరో హెల్ప్ చేయకండి, నేను నా బ్రెయిన్ యూజ్ చేసి గెలుస్తా అంట. ఏం గెలవటం అసలు. అక్కడ కింద బిగ్ బాస్ ఒక నెంబర్ చెప్తారు, కింద నెంబర్ అది పక్కన పోతుంటది. అసలు హైలైట్ ఏంటంటే 27 చెప్పినప్పుడు అనుకుంటా, 27 చెప్పినప్పుడు పక్కనే దాని పక్కన అటు ఇటు తిరుగుతుంటది కానీ రితు అది చూస్తా, అది పట్టుకోదు రితు. మామూలు విషయం కాదు అసలు అది. సో దీంట్లో కళ్యాణ్ ఒకటిసరికి కళ్యాణ్ 4 గెలుస్తాడు, ఇమాన్యుయల్ 6 గెలుస్తాడు అనమాట. మామూలుగా ఇమాన్యుయల్ ప్రతిసారి బోర్డు చూపించి జిల్లా పరిషత్ హై స్కూల్ అంటారు. ఆ అమ్మాయికి నిజంగా లెక్కలు వచ్చో రాదో లేకుంటే కామెడీ చేయడానికి అలా చేస్తుందో. సో లైక్ ఫస్ట్ అయితే మాత్రం అమ్మాయికి ఆ టెన్షన్లో ఉంది, క్లియర్గా అమ్మాయి మైండ్ పనిచేయలేదు రితు మైండ్. దాని తర్వాత దాన్ని కొంచెం కామెడీ చేయడానికి ట్రై చేసింది, 2 టేబుల్ చెప్పమన్నప్పుడు కొంచెం ట్రై చేసింది. దాని తర్వాత డివైడెడ్ బైలో అవి కొంచెం కామెడీ ట్రై చేసింది, క్లియర్గానే కనిపిస్తుంది. పాపం రితు ఏదో పర్ఫార్మెన్స్ చేయాలని ట్రై చేసింది. బట్ ఆ గేమ్ ఆడేటప్పుడు మాత్రం కంప్లీట్లీ కన్ఫ్యూజన్ మోడ్లోనే ఉంది. అసలు ఆ అమ్మాయికి ఏమీ అర్థం కాలేదు, సో ఎక్కడ ఏమీ కనపట్లేదు ఆ టెన్షన్లో. బట్ దాని తర్వాత కొంచెం రిలాక్స్ మోడ్లోకి వచ్చిన తర్వాత కొంచెం కామెడీ చేయడానికి ట్రై చేసింది. బిగ్ బాస్ కూడా తనతో కామెడీ చేయడానికి ట్రై చేశాడు. సో తను గట్టిగానే కామెడీ ట్రై చేసింది, బాగుంది, ఓకేనా. ఆ తర్వాత డెమోన్కి ఒక 3 బోర్డ్స్ చూపించి డెమోన్ చేత చూపించమనడము. సో దాని అప్పుడు కొంచెం స్లోగా కొంచెం పర్లేదు కామెడీగానే చేసింది. ఎంజాయ్ చేస్తారు అది తెలిసి, ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎవరంటే కామెడీ కూడా చేయండి, లేదురా బొక్కలాగా ఉందంటే మేము ఏం చేయలేము దానికి. దాని తర్వాత ఇమాన్యుయల్ గెలుస్తాడు. ఇప్పుడు ఇమాన్యుయల్ గెలిచిన తర్వాత ఇమాన్యుయల్ మంచిగానే ఆ ప్లాంక్ని మధ్యలో పెడతాడు. అంటే ఇమాన్యుయల్కి ఏరియాస్ చూసుకున్నప్పుడు సో ఇటుపక్క సంజన గారు, అటుపక్క తనూజ, ఇటుపక్క వచ్చరికి రితు ఉంటుంది, మధ్యలో ప్లాంక్ తీసుకొచ్చి పెడతాడు. ఇప్పుడు మధ్యలో ప్లాంక్ పెట్టినప్పుడు వెంటనే ఇమాన్యుయల్ని అడుగుతారు, సరే మీ చుట్టుపక్కల సరిహద్దుల్లో ఉన్న వాళ్ళని ఎవరిని మీరు టార్గెట్ చేస్తారు, ఛాలెంజ్ చేస్తారు అన్నప్పుడు సంజన గారి పేరు చెప్పాడు. బిగ్ బాస్ బయట క్లియర్గా చెప్తారు అనౌన్స్మెంట్లో, మీరు అక్కడ అలా చేసిన తర్వాత బిగ్ బాస్ అక్కడ కూడా చెప్తారు. మళ్ళీ కన్ఫ్యూజన్లో ఉండి ఇమాన్యుయల్ బోల్డ్ క్వశ్చన్ అడుగుతారు, లైవ్లో బోల్డ్ క్వశ్చన్ అడిగితే క్లియర్గా చెప్తారు, వన్స్ నువ్వు ఛాలెంజ్ చేసిన వ్యక్తి గేమ్లో నుంచి గేమ్ ఓడిపోతే ఖచ్చితంగా అవుట్ ఆఫ్ ద రేస్ వెళ్ళిపోతారు, ఆ గడి కూడా నీదే అని చెప్పి బిగ్ బాస్ క్లియర్గా చెప్తారు. ఆ చెప్పిన తర్వాత కూడా మనవాడు సంజన గారినే సెలెక్ట్ చేసుకుంటారు. ఇది ఆ ప్లాంక్ పెట్టక ముందు అడుగుతాడు, అవన్నీ అడుగుతారు. ప్లాంక్ పెట్టేసిన తర్వాత సంజన గారిని సెలెక్ట్ చేసుకుంటాడు. తనుజాని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, రితుని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. ఆ గేమ్ అవుట్ ఆఫ్ ద రేస్ అని చెప్తున్నప్పుడు అంటే ఇప్పుడు తన పాయింట్ ఆఫ్ ఏంటంటే ఇప్పుడు దాన్ని తప్పు పట్టలేం బేసిక్గా ఇమాన్యుయల్ని. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక గేమే ఆడాల్సింది, ఎవరైనా కానీ 1-to-1 గేమ్ ఆడాల్సింది ఇండివిజువల్గా. బట్ సంజన గారు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎలా అయితే ముగ్గురు ఆడి ఒకళ్ళు గెలిచారో మేబీ అలాగా ముగ్గురు ఆడి ఒకళ్ళు గెలిచేదానికి ఛాన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ గేమ్లోనే సంజన గారు అవుటే వెళ్ళిపోయారు. సో సంజన గారు ఏమంటారు, సో ఇటుపక్క తనూజ అటుపక్క రితు ఉందో అటు చూడకుండా తన్నెందుకు చూసావని చెప్పి సంజన గారు అంటారు. అప్పుడు మనోడు ఏమంటాడు, అమ్మమ్మ అది కాదు, నువ్వు గెలిచావు అనుకో, ఒకవేళ నువ్వు చూస్ చేసుకోవచ్చు కదా, నావన్నీ నీకే వస్తాయి, నేను గెలిచాను అనుకో ఓకే అని దీని తర్వాత డిస్కషన్ ఉంటుంది. బట్ అక్కడ మాత్రం నువ్వు గెలిచావు అనుకో, ఒకవేళ నేను ఓడిపోయాను అనుకో నీకే వస్తాయి కదా నా ప్లాన్స్ అని, అందుకని నేను సెలెక్ట్ చేసుకున్నా అంటాడు. ఇక్కడ దీంట్లో ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు కావాలని చెప్పి ఋతువుని తనుజాని వద్దనుకున్నాడా, సో సంజన గారితో ఆడి సంజన గారిని ఎట్లా ఓడిచేసి అవుట్ ఆఫ్ ద రేస్ పంపించాలని అనుకున్నాడా, లేదు నేను గెలిచినా సో సంజన గారికి గెలిచినా కానీ మా గెలుపు అనేది మా ఇద్దరి మధ్యలోనే ఉండాలి
ఓడిపోయినా మా ఇద్దరులోనే ఒకళ్ళు ఉండాలి, సో ఏదైనా అడ్వాంటేజ్ మా ఇద్దరికే ఉండాలని చెప్పి అనుకొని సంజన గారిని సెలెక్ట్ చేసుకున్నాడా? దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు సో గేమ్ అద్భుతంగా జరుగుద్ది. రోప్ వదిలేయకుండానే ఆ బాల్స్ వేయాలి, ఆ లైన్ దాటకుండానే బాల్స్ వేయాలి. సంచాలక్ గారు రితుని పెడతారు. రితు పాప సంచాలక్ గారి సంగతి మర్చిపోయి స్టేడియంలో ఆడియన్స్ లాగా చీర్స్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆమె సంజన గారి లైన్ దాటి లోపలికి వస్తుంటారు, అక్కడికి ఇక్కడికి తిరుగుతుంటారు. బాల్ వేసినప్పుడు 2-3 సార్లు లోపలికి వస్తారు, లైన్లు దాటుతారు. ఫస్ట్లో కూడా ఒకసారి రోప్ వదిలేస్తారు, అది గమనించారు కానీ ఫస్ట్లో కూడా ఒకసారి రోప్ వదిలేస్తారు సంజన గారు, లైవ్లో క్లియర్గా కనిపిస్తుంటుంది. సో ఆడతారు పాపం, కానీ ఎఫర్ట్స్ పెడతారు పాపం చాలా గట్టిగా. ఆమెకి చేతులు బొబ్బలు వచ్చేస్తాయి, ఇమాన్యుల్కి చేతులకు బొబ్బలు వచ్చేసాయంటే కాయా కష్టం చేసుకొని ఇంత దూరం వచ్చిన ఇమాన్యుల్ రఫ్ హ్యాండిల్ చేసే ఇమాన్యుల్ చేతులకి బొబ్బలు వచ్చేసాయంటే ఇంకా సాఫ్ట్ హ్యాండ్స్ ఉన్న సంజన గారి పరిస్థితి ఆలోచించండి. ఆ తాడుని చాలా గట్టిగా హోల్డ్ చేసి ఇట్లా పుల్ చేయాలి కదా దాన్ని. ఆ పుల్ చేసినప్పుడు ఆ బాస్కెట్ హైలో ఉండాలి అన్నప్పుడు సో డెఫినెట్లీ సంజన గారి చేతులు కూడా పాపం చేతులు వల్ల కాలేదు, ఆమెకి చాలా కష్టపడింది సంజన గారు. సో పాపం ఎఫర్ట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎఫర్ట్స్ పెట్టింది. బాస్కెట్ బాల్ ప్లేయర్ అంటే సంజన గారు ఒకప్పుడు, బట్ ఇప్పుడు ఆమెకి బలం కావాలి, ప్రోటీన్ ఫుడ్ లేదు అక్కడ గట్టిగా, అంత గట్టిగా అక్కడ చికెన్లు మటలు కూడా వండుకోవట్లేదు. ఆమెకు అంత ప్రోటీన్ ఫుడ్ కూడా అక్కడ పెద్దగా లేదు. సో ఆమెలో కొంచెం అంత కనిపించట్లేదు అక్కడ గట్టిగా కూడా సంజన గారి దాంట్లో కూడా. సో పాపం బాల్స్ గట్టిగా త్రో చేయలేకపోయింది. కానీ అటు పక్క ఇమాన్యుల్ ఉన్నాడు. ఇప్పుడు ఇమాన్యుల్ దాటి సంజన గారు గెలుస్తారా అంటే అది కష్టం కదా. సో ఆబ్వియస్లీ ఇమాన్యుల్ గెలుస్తాడు. సంజన గారు పాపం చాలా బాధపడుతుంటారు, ఏడుస్తుంటారు, వీళ్ళందరూ వెళ్ళి కన్సోల్ చేస్తుంటారు అన్నమాట సంజన గారిని. మామూలు కూడా కాదు పాపం, నెక్స్ట్ లెవెల్ కన్సోల్ చేస్తుంటారు సంజన గారిని. నెక్స్ట్ వచ్చేసరికి మీరేంటి మీరు గట్టిగా పోరాడారు మీకేంటి అది ఇది అని చెప్పి అంటే మళ్ళీ వాష్రూమ్లోకి వెళ్ళి ఏడుస్తుంటారు. ఇక్కడ వాష్రూమ్లోకి వెళ్ళి ఏడుస్తున్నప్పుడు ఇక్కడ సంచాలక్ యాక్చువల్గా ఆమె గేమ్ని మధ్యలో ఆపేస్తారు, మీరు తాడు వదిలేశారు అని. అప్పటికే కొన్ని బాల్స్ ఆమె పడున్నాయి, ఇమాన్యుల్ కూడా బాల్స్ పడున్నాయి. మేబీ ఇంకొంచెం సేపు గేమ్ ఆడడానికి ట్రై చేసేవాళ్ళేమో. సో సంచాలక్ మీరు తాడు వదిలేశారు అని చెప్పేసి రితు ఆమెను అవుట్ చేస్తుంది అనమాట. సో లోపలికి వెళ్ళి బాధపడతా ఉంటారు, వాష్రూమ్లోకి వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తున్నప్పుడు ఆ డిష్యూతో తెరుచుకుంటూ నేను రాంగ్ పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నాను అని ఏడుస్తుంటుంది. ఇక్కడ ఎందుకు ఏడ్చిందో నాకు అర్థం కాల. అంటే సంచాలక్గా ఈమెను సెలెక్ట్ చేసుకోమని బిగ్ బాస్ ఈమెకి చెప్తారు, ఛాన్స్ ఇస్తారు సంజన గారికి. సో అందుకని చెప్పి నేను ఒక రాంగ్ పర్సన్ రితుని సెలెక్ట్ చేసుకున్నానా, రితు నన్ను కావాలని తీసేసింది అన్న థాట్లో ఉన్నారా, లేకుంటే హౌస్లోకి వచ్చిన తర్వాత ఒక రాంగ్ పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నానని చెప్పి ఇమాన్యుల్ నన్ను అనవసరంగా గేమ్లోకి తీసుకొచ్చి నన్ను ఫస్ట్ గేమ్లో నుంచి బయటకు దుబ్బెచ్చేస్తున్నానని చెప్పి ఇమాన్యుల్ కోసం ఫీల్ అయిందా? ఇది కొంచెం బిట్ కన్ఫ్యూజన్ ఉండే. సో రాంగ్ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ లోపలికి వచ్చింది. నేను అలాగే కదండి, ఇప్పుడు మీకు మ్యాథ్స్ బాగొచ్చు, నేను ఈ గేమ్ అయితే ఎంతో కొంత ఆడేదాన్ని. సో అది అలా జరిగిపోయింది, ఏం కాదండి, ఏం కాదు, వరుసగా అందరూ వెళ్ళిపోవాల్సిందే బయటికి గేమ్లో నుంచి, ఒక్కళ్ళే కదా గెలవాల్సింది, ఏం కాదు, ప్రాబ్లం లేదు, ఫీల్ అవ్వకండి అది ఇదని. కళ్యాణ్ వాళ్ళు వస్తారు, ఇమాన్యుల్ వస్తాడు, ఏంటి మమ్మ ఏడుస్తున్నావు, అది అర్థం చేసుకోమమ్మ అది ఇది అని చెప్పి. చూసావు ఎంత గేమ్ ఎఫర్ట్ పెట్టావు నువ్వు, ఇంకెవరో నేను నామినేట్ చేస్తారా, నువ్వు ఎఫర్ట్స్ పెట్టట్లేదు గేమ్లో లేవని చెప్పి. చేయగలుగుతుందా అంటే ఇంకా ఎందుకు చేస్తాను మీరు అంత అద్భుతంగా ఆడుతుందని చెప్పి రితు అంటది. కళ్యాణ్ కూడా చేసి ఆడవకండి, ఎందుకు ఏడుస్తున్నారు, అంత బాగా ఎఫర్ట్స్ పెట్టి అని కళ్యాణ్ కూడా పొగుడతాడు. దీని తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత సంజన గారు అవుట్ ఆఫ్ ద రేస్ వెళ్తారు. అవుట్ ఆఫ్ ద రేస్ వెళ్ళిన తర్వాత ఇంకా ఇమాన్యుల్ కూడా నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుల్ గెలుస్తాడు. దాని తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ఒక్క సంజన గారు తప్పితే మిగిలిన అందరితో కలిసి మళ్ళీ ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసుకోమంటారు అనమాట. ఆడిన వాళ్ళు అందరూ కలిసి, ఒక్క సంజన గారు తప్పితే. సో అలాంటప్పుడు ఏమైంది, మళ్ళీ మన ఎవరైతే ఆడలేదో గేమ్ వాళ్ళు అంటే నాకు సంజన గారు బయటకు వెళ్ళిపోయారు కాబట్టి ఆల్రెడీ ముగ్గురు గేమ్ ఆడారు కాబట్టి ఇంకా నలుగురు ఉంటారు అక్కడ. సో నలుగురు ఎవరు, తనూజ, మన భరణి గారు, డెమోను అండ్ నెక్స్ట్ వచ్చరికి సుమన్ అన్న దగ్గరికి వెళ్ళి అడుగుతారు, అన్న మీరు ఆడతారా అంటే అన్న ఏమర్థం. యాక్చువల్గా మధ్యలో ఒక డిస్కషన్ ఉంటుంది, రితు అసలు సుమన్ అన్న ఏంటి అసలు మాట్లాడట్లేదు ఫస్ట్ గేమ్ అయిపోయిన తర్వాత అంటే ఆయన అసలు కనిపించడు, మాట్లాడు, ఆయన కదిలిస్తే మనం ఎక్కడ ఆయన సెలెక్ట్ చేసుకుంటామేమోనని చెప్పి ఆయన కనపడ్డు, మాట్లాడు, గట్టిగా గొడవ పడ్డు, ఏం అరవడు కూడా. ఆయన అరిస్తే మనం మళ్ళీ ఆయన సెలెక్ట్ చేసుకుంటామని భయం ఆయనకు తెలుసు. లాస్ట్లో వచ్చి గేమ్ ఆడేసి గెలిచేసే దానికి ఛాన్స్ ఉంది, మనం సైలెంట్గా ఉందాం, దాంకొని ఉందాం, కలపడకుండా ఉందాం, ఈ 3 రోజులు లాస్ట్ గేమ్ వచ్చి మనం గెలిచేసేద్దాము అన్నట్టు థాట్లో ఆయన ఉంటాడు అని చెప్పి ఇమాన్యుల్ మాట్లాడుతూ ఉంటాడు అనమాట. సో ఇక్కడ సుమన్ సేమ్ దానికి తగ్గట్టు కానీ ఏమర్థం అన్నట్టు నేను ఆడలనే అంటాడు. పోనీ సంచాలక్ అంటే నేను సంచాలక్ కూడా సుమన్ అని ఉంటాడు. ఇంకా ఆబ్వియస్లీ తనూజ గారు వీళ్ళు ముగ్గురు ఆడతారు. ఇక్కడ తనూజ గారు ఆ ఫ్లవర్స్ పెట్టే దాంట్లో కొంచెం డెమోన్ ఫిజికల్ అయ్యాడు,
కొంచెం ఫిజికలే అయ్యాడు డెమోన్. ఇక్కడ గ్రేట్ థింగ్ ఏంటంటే అమ్మాయి ఫిజికల్ అవుతున్నావు అంటే మరీ అమ్మాయి మీద పడిపోయాడు అబ్బాయి. అక్కడికి వెళ్ళి అమ్మాయి విడిపించుకొని బయటకు వచ్చింది. అక్కడ కొంచెం డెమోన్ మీద లేనింది కానీ ఆ అమ్మాయి నడుము పట్టుకొని పక్కకు లాగాడు, అమ్మాయిని ఇక్కడ పట్టుకొని పక్కకు లాగాడు. షీ నెవర్ యూస్ అక్కడ ఉమెన్ కార్డ్ యూస్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది. డెమోన్ అలా పట్టుకోకు, ఇలా పట్టుకోకు, అక్కడ పట్టుకోకు, ఇక్కడ పట్టుకోకు అలా చెప్పొచ్చు తను, బట్ అలా ఎప్పుడు చెప్పలేదు అక్కడ. సో ఉమెన్ కార్డ్ యూస్ చేయడానికి ఛాన్స్ ఉంది అమ్మాయికి అక్కడ. సో అంటారు కదా అమ్మాయి అలాగా ఇలాగాని, ఉమెన్ కార్డ్ యూస్ చేయడానికి ఛాన్స్ ఉన్నా కూడా అమ్మాయి అక్కడ ఉమెన్ కార్డ్ యూస్ చేయలేదు. మరీ మీద పడిపోతే పడిపోకు డెమోన్ అని ఒక్కసారి అయితే అనింది కానీ ఎలా పడతావు, అమ్మాయిని ఎలా హ్యాండిల్ చేస్తావు ఇలాంటి మాటలు అమ్మాయి యాక్చువల్గా మాట్లాడడానికి ఛాన్స్ ఉంది, మాట్లాడుతుంది ఏమో అని కూడా నేను అనుకున్నా. బట్ షీ నెవర్ యూస్ దట్. అక్కడ చాలా బాగా నచ్చింది. చాలా ఫిజికల్ గేమ్ అది యాక్చువల్గా. ఇక్కడ తెలివితేటలు ఎలా ఉపయోగించామంటే ఆ ఫ్లవర్స్ ఫస్ట్ అక్కడ ఏంది ఫ్లవర్స్ అన్ని పరిన్ ఫ్లవర్స్ అన్ని తెచ్చి పెట్టుకుంటున్నప్పుడు ఏమైంది, బర్నీ గారు మళ్ళీ ఇంకో ఫ్లవర్స్ పడుతున్నప్పుడు అవి తెచ్చుకుందాం అంటే డెమోన్ ఇక్కడ ఫ్లవర్స్ ఇక్కడ ఫ్లవర్స్ ఉంటే చాలు, ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ పెట్టనీయకుండా ఉంటే చాలు అని చెప్పి ఇంకా డెమోన్ వాళ్ళిద్దరు ఫ్లవర్స్ అన్ని మొత్తం చిందరవందరగా అన్ని ఫ్లవర్స్ పడేసి వాళ్ళు ఒక ఫిజికల్ గేమ్లోకి ఎంటర్ అవుతాడు అనమాట డెమోన్. ఫిజికల్ గేమ్లోకి ఎంటర్ అయినప్పుడు ఏమైంది, ఇప్పుడు అక్కడ డెమోను కొంచెం దెబ్బ తగులుంది, మన బర్నీ గారికి కూడా దెబ్బ తగులుంది. వాళ్ళ ఫిజికల్ స్ట్రెంత్ ఏవైతే ఉంటాయో వాళ్ళ ఫిజికల్ స్ట్రెంత్ని వాళ్ళిద్దరు చెక్ చేసుకోవడానికి గేమ్ ఆడారేమో అని నాకు అనిపించింది. సో ఆ అమ్మాయి కోసము ఇంకా ఆబ్వియస్లీ ముగ్గురు ఆడుతున్నప్పుడు ముగ్గురు ఇండివిజువల్గా ఎవరివి పీకరు, ఓకేనా, ఒకరివి ముగ్గురు పీకాలని ట్రై చేయరు, ఓకేనా. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఉండడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఒకళ్ళు ఆపడం ఒకళ్ళు చేయడం, ఆ ముగ్గురు ఆడుతున్నప్పుడు ఎవరి పాటికి ఇండివిజువల్గా గేమ్ ఎవరు ఆడరు, ఎవరో ఒక ఇద్దరు కలిసి ఖచ్చితంగా గేమ్ ఆడి తీరాల్సిందే అలాంటి టాస్క్ ఆడినప్పుడు. సో ఫస్ట్ ఒకళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరు చూసుకుందామని. ఇక్కడ హైలైట్ ఏంటంటే డెమోన్ మిస్ అయిన క్యాలిక్యులేషన్ ఏంటంటే క్లియర్గా తనూజా గుర్తుపెట్టుకున్న క్యాలిక్యులేషన్, తనూజాని చూసి బర్నీ గారు తెచ్చుకున్న ఐడియా ఏంటంటే డెమోన్ పూల్ పెట్టకుండా చేశాడు. వాళ్ళ పూలు పెట్టుకోలేదు, తిని చేతిలో కూడా ఎక్కువ పూలు పట్టుకోలేదు. బట్ తనూజా పూలన్నీ తన చేతిలోనే పట్టుకోనుంది. సో లాస్ట్ మూమెంట్లో ఎప్పుడైనా ఇంకా ఆల్మోస్ట్ బిగ్ బాస్ బజర్ కొట్టేస్తారని అన్నప్పుడు లేకుంటే ఇంకా లాస్ట్ అని చెప్పి బిగ్ బాస్ ఎప్పుడైనా చెప్పినా పట్టుకొని అమ్మాయి ఎక్కడ నిలబడిపోవడానికి అమ్మాయికి ఛాన్స్ ఉంది. డెమోన్ ఏం చేయాలి, అమ్మాయి చేతిలో ఉన్న పూలను పడేయాలి. లాస్ట్ మూమెంట్లోకి వెళ్ళాక అమ్మాయి చేతిలో ఉన్న పూలను పడేయక అమ్మాయిని పూలు పెట్టనీయకుండా అమ్మాయిని దోసేస్తా ఉన్నాడు. ఏదో ఒక మూమెంట్లో వచ్చి అమ్మాయి అప్పుడు పూలు పట్టేసి అమ్మాయి దాని మీద పడిపోయినా కానీ అమ్మాయిని ఏం చేయగలుగుతారు, పూలు కూడా పడేసి ఉంటే నేనేమంటాను ఒక పాయింట్లో మన కళ్యాణ్ బాబుకి కొంచెం కాంప్లికేటెడ్ అయ్యేది, రైట్. సో కళ్యాణ్కి చాలా ఈజీ అయిపోయింది డెసిషన్. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో బిగ్ బాస్ ఆ అమ్మాయి పూలు పెట్టింది, ఇక్కడ మనోడు పూలు పెట్టాడు, సో బర్నీ గారు కూడా పూలు పెట్టారు, పట్టుకున్నప్పుడే బజర్ మోగింది. సో వాళ్ళు ముగ్గురు చేతులు పెట్టినప్పుడు ఇదేదో బజర్ కొట్టేలాగుందని చెప్పి కళ్యాణ్కి అర్థమైపోయి సో కళ్యాణ్ ముందే చేతులు పెట్టేస్తాడు. ఎందుకంటే కళ్యాణ్ చాలా తెలివిగా తనూజానే గెలుస్తుంది, తనూజా గెలితే రితుతో ఆడాలి, సుమన్ శెట్టి అన్నతో ఆడాలి, ముందు వెనకాల ఇద్దరే ఉన్నారు కదా, ఇటు పక్క నువ్వు పెట్టేస్తున్నావు కదా అని చెప్పి కూడా క్లియర్గా ఇమాన్యుల్కి చెప్తుంటాడు. తనూజా గెలుస్తుంది అని చెప్పి ముందే అనుకున్నట్టున్నాడు, ఆ నోట్లోంచి వచ్చేసింది మాట మనోడికి. ఆ మనోడు అనుకున్నట్టే జరిగింది. అండ్ డెసిషన్ కూడా సంచాలకగా మంచిగానే డెసిషన్ తీసుకున్నాడు. ఎందుకంటే ఇటు పక్క తను పెట్టుకోనున్నారు, తనూజ పట్టుకొని దాన్ని పడిపోయింది, బర్నీ గారు కూడా పట్టుకొని చేతితో పట్టుకోన్నారు, డెమోన్ కూడా ఈవెన్ చేతితో పట్టుకొనే ఉన్నాడు. బజర్ మోగినప్పుడు బజర్ మోగిన తర్వాత డెమోన్ పట్టుకున్న చేతిని అప్పుడు తీస్తాడు, నేను తీసేసాను. తనూజ అప్పటికి స్టిల్ అక్కడే పట్టుకొనే ఉంటుంది, ఓకేనా. సో ముగ్గురు పట్టుకొని ఉన్నవారు కాబట్టి నేను పూల మీద వెళ్తాను అని చెప్పి మనోడు సింపుల్గా తేల్చేశారు దాన్ని. ఇక్కడ బిగ్ బాస్ పాయింట్ ఏంటంటే తనూజ అంత పెట్టుకొని హోల్డ్ చేసింది కాబట్టి ఇప్పుడు బజర్ కొడితే తనూజ గెలిచేస్తుంది అన్న థాట్లో బిగ్ బాస్ తనూజకు ఫేవర్ చేసి ఉంటాడు అని చెప్పి ఒక సోది డిస్కషన్ అది పెడతారు కాబట్టి బిగ్ బాస్ అలా పెట్టాలని తీసుకొచ్చారు తప్పితే. సో ఇప్పుడు ఆ పాయింట్లో ఆలోచిస్తే కూడా ఇంతక కళ్యాణ్కి 4, సో ఇమాన్యుల్కి 6, 10 దగ్గర ఆపేశాడు. ఇంకో 2-3 చేసున్నా కానీ కళ్యాణ్ గెలిచేవాడేమో. అయితే కళ్యాణ్ ఫస్ట్ 4 కళ్యాణ్ అయితే దాని తర్వాత ఇమాన్యుల్ది, అప్పుడైనా ఆపొచ్చు కదా బిగ్ బాస్. ఉండదు, ఓకేనా. గేమ్ని గేమ్ లాగా తీసుకెళ్తా ఉండాలి. సో బిగ్ బాస్ ఆ పాయింట్లో అక్కడ అలా హోల్డ్ చేశాడు. అక్కడ ఇమాన్యుల్ డెమోన్ కానీ పూలన్నీ తనూజ దగ్గర నుంచి లాగేసి తీసేసి ఉండుంటే వాళ్ళ చేతిలో భలే ఉండదు. ఒక్కొక్కరి చేతిలో 1 పువ్వు 2 పువ్వులు, లేకుంటే ముగ్గురు చేతిలో 3 పువ్వులు ఉంటేనో, ముగ్గురు చేతిలో 2 పువ్వులు ఉంటేనో, లేదా తనూజ దగ్గర 1 పువ్వు ఉండి సో బర్నీ గారి దగ్గర 2 పువ్వులు, డెమోన్ దగ్గర 2 పువ్వులు ఉంటేనో, లేకుంటే ఇద్దరి దగ్గర 2 పువ్వులు ఉంటే ఒకరి దగ్గర 1 పువ్వు ఉంటేనో, క్యాలిక్యులేషన్లో ఇద్దరి దగ్గర ఒక ఈక్వల్ వచ్చి ఇంకొకరి దగ్గర సింగిల్ పువ్వు ఉంటేనో భలే ఉండేది. ఇలాంటి కాంప్లికేటెడ్తో రాలేదన్నమాట. కళ్యాణ్కి చాలా ఈజీగా డెసిషన్ వచ్చేసింది. కళ్యాణ్ చాలా ఈజీగా డెసిషన్ తీసేసుకున్నాడు. సో తనూజ గారు గెలిచారు. ఎఫర్ట్స్ మాత్రం చాలా గట్టిగా పెట్టారు. ఫిజికల్ టాస్క్ దోస్తుంది. ఫిజికల్ అవుతావేంట్రా, ఎందుకు అవుతావేంట్రా, ఏం దొయ్యలేదురా గట్టిగా అంటే పాపం లాక్కెళ్ళాడు ఫోర్స్గానే. అంత ఫోర్స్గా లాక్కెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పి తను అంటది. ఎందుకు దోస్తున్నారు అని చెప్పి తను కూడా ఇట్ట దోస్తుంది అనమాట.
దోస్తే నేను దోస్తును వాడు ఏడో ఉంటాను, అంత గట్టిగా దోయలేదు, ఓకేనా, నేను జస్ట్ పుల్ చేశాను, నిన్న ఊరిన పుష్ చేశాను, నార్మల్గా పక్క తీసుకెళ్ళా. ఆ మూలకి ఎందుకు తీసుకెళ్తావురా, నీకేం నువ్వు వాడరా అని చెప్పి తినంటా ఉంటుంది. సో మధ్యలో రితు వచ్చే ఏంది డెమోన్ అక్కడున్న చూడండి అంటే నువ్వు వచ్చి ఆడు రితు అని చెప్పి తినంటది. ఎందుకు లైవ్లో చూపిస్తారు బేసిక్గా. కనీసం నేను ఆడుతుంటే నువ్వు కంగ్రాచులేషన్స్ కూడా చెప్పలేదు రితు అని చెప్పి తనూజ అంటే, మరి నేను ఆడుతున్నప్పుడు నువ్వు చెప్పావు కంగ్రాచులేషన్స్ నాకు అంటే నవ్వుకుంటారు ఇద్దరు. మరి నేను మనిషినే కదా, మరి నాకు ఉంటుంది అని చెప్పి రితు అంటుంది అనమాట. అందుకే రితు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాల తిని ఆడేటప్పుడు, ఆల్ ద బెస్ట్ చెప్పాల తిని ఆడేటప్పుడు. సో తను చెప్పలేదని చెప్పి తిని చెప్పలేదు అనమాట. సో ఓవరాల్గా తనూజ గారు గెలుస్తారు, ఎఫర్ట్స్ పెడతారు, గెలుస్తారు. సుమన్ నన్ను పిక్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ టాస్క్ అక్కడ లైవ్లో జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ డిస్కషన్ పెడదాం. దాని తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, రితు అండ్ డెమోన్. అది నేను చేసేవాడిని రా, యాక్చువల్లీ ఇద్దరు కలిసి ఆడుతున్నారు కదా, అలాగే ఉంటుంది. ఇప్పుడు అటు చూసి ఇటు పీకేస్తారు, ఇటు చూసి అటు పీకేస్తారు, ఏం చేస్తాం అంటే అసలు నిజంగా అవునరా, అసలు బర్నీ గారు తనూజావే పీకులు, అన్నీ నీవే పీకుతున్నారు. ఇంకా ఆబ్వియస్లీ అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు బర్నీ గారు ఏం చేస్తారు, డెమోన్వి పీకాలని చూస్తాడు. ఎందుకంటే డెమోని పీకేసి డెమోని కొంచెం పక్క దోసేస్తే లాస్ట్ మూమెంట్లో ఏమైనా ఛాన్స్ వస్తే సో తనూజాని కూడా పక్క నెట్టేద్దాము, మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు, ముందు డెమోని తగ్గించేద్దాము అన్న థాట్లో ఆయన ఉంటాడు. సో తినేమంటాడు, మన గేమ్ మనం ఆడేవరా, ఇట్లా ముగ్గురు గేమ్ ఆడుతున్నప్పుడు మనం కరెక్ట్గా ఆడుతున్నామా లేదా అనేది చూస్తారు, ఓకేనా. ఇలా గ్రూప్గా ఆడటమా అది ఇది కాకుండా మన గేమ్ మనం ఆడుతున్నామా లేదని చూస్తారు. ఆబ్వియస్లీ అలాగే చూశాడు. డెమోన్ ఇద్దరిని ఈక్వల్గానే చూశాడు. బట్ ఇద్దరు కలిసి ఒకళ్ళ మీద డెమోన్ మీద గేమ్ ఆడింది అయితే లేదు. కానీ ఎందుకంటే డెమోని ఇన్స్టిగేట్ చేశాడు ఆ ఇద్దరిని దోసుకుంటూ పోవడం. మరి ఇద్దరిని డెమోన్ దోసుకుంటూ పోతున్నప్పుడు ఒక్కళ్ళైనా విడిపించుకోవాలి కదా. ఇప్పుడు డెమోన్ కింద ఇద్దరున్నారు, ఓకేనా, ఇద్దరున్నారు డెమోన్ కింద, తనూజ ఉంది, బర్నీ గారు ఉన్నారు. ఇద్దరికి లేచే ఛాన్స్ లేనప్పుడు ఇద్దరు కలిసి డెమోని లేపినప్పుడు ఎవరో ఒకళ్ళైనా బయటికి వెళ్ళాలి కదా. ఆ బయటకు వెళ్తున్న ప్రాసెస్లో ఇద్దరికి సపోర్ట్ చేశారు అంటే అట్లా ఇద్దరు కలిసి డెమోని పక్కకు దోశారంటే తప్పదు కదా. ఇంకా గమ్ముగా మీరు మీ అటు లేపుకొని ఇటు నేను లేపుతాను డెమోని, ఎవరికి లేస్తే వాళ్ళు అంటారా, కాదు కదా. ఇద్దరు కలిసి ట్రై చేయాలి. ఎందుకంటే ఇద్దరిని కలిసి ఒక మనిషి అటాక్ చేసినప్పుడు ఆ ఇద్దరు కలిసి ఆ మనిషిని అటాక్ చేస్తారు కదా, డెఫినెట్లీ తిరుగులేదు. ఆ మనిషి డెమోన్ అనే పర్సన్ వీళ్ళిద్దరిని అటాక్ చేయకపోయింటే వేరే, డెమోన్ వీళ్ళిద్దరిని కలిసి అటాక్ చేసినప్పుడు ఒకేసారి సో వాళ్ళిద్దరు కూడా తిరిగి డెమోని అటాక్ చేస్తారు. కానీ సో మీరు అటాక్ చేస్తున్నారా, నేను సైలెంట్ ఉంటా, నేను అటాక్ చేస్తాను మీరు సైలెంట్ ఉంటాను, ఇట్లా మాట్లాడుకోలేరు కదా. అది అప్పుడు చూసిన వాళ్ళకి అది ఇద్దరు కలిసి ఆడుతున్నట్టే కనిపిస్తుంది తప్పితే. సో డెమోన్ స్టార్ట్ చేశారు కాబట్టి అది వేరేలాగే ఉంటుంది అనమాట. ఇది ఓవరాల్గా సో అదనమాట ఎపిసోడ్ నాకు అనిపించింది. తనూజ గారు చాలా గట్టిగా తెలివిగానే గేమ్ ఆడారు. ఆ ఫ్లవర్స్ని చేతిలో పట్టుకొని ఉండడం అనేది మాస్టర్ మైండ్ గేమ్ అనమాట. అది బాగా నచ్చింది నాకు. అది సంగతి. జై హింద్.